ఆశా వర్కర్లు తమకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టింది. సంవత్సరం అయిపోయింది. ఇచ్చే పాత జీతాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నెలకు కరెక్ట్ టైంకి శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందే అనేక ఆందోళనలు చేశారు, మెమరాండాలు ఇచ్చారు. విసిగి వేసారి ఆశ వాళ్ళంతా కూడా కార్యకర్తలుగా దాదాపు 1,000-2,000 మంది లాస్ట్ మెమోరాండం ఏదైతే కమిషనర్ దగ్గరికి వస్తే మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వివిధ పద్ధతుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీసు వ్యవస్థ ద్వారా తీసుకెళ్ళాలి. 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి సంవత్సరం అయినా ఇవ్వట్లే. వాళ్ళ ఆందోళన ఆక్రోశంతో వచ్చి ఈరోజు పోటీలో కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప వెనకడు చేసేటటువంటి పరిస్థితి లేదు. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే మరి పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాల్లో ఉన్నాము, పార్టీలో పనిచేస్తున్నాము, కార్మిక ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎన్నో లేదు. ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.